రహానే అన్న ఇయ్యాల మ్యాచ్ చెన్నై వెళ్తాడంట కదా, ఎరిగేనా? ఎరికే తమ్మి, ఎందుకు అట్లా అడుగుతున్నావు? ఏమైంది? అట్లా కదన్నా, మీ మాజీ టీం కదా, అసలే వరుస ఓడిపోయి ఉన్నారు. జాలి దయ లాంటిది ఏమైనా చూపిస్తావేమో అని. నేనుగా చెన్నైలో ఉన్నప్పుడు ప్లేయర్ గాడినా, ఇప్పుడు గీడ కేకేఆర్ కి కెప్టెన్ ని. పాపంగా ఋతురాజును చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అన్న గా టీంకి ఇప్పుడు కెప్టెన్ ఋతురాజు కాదు, ధోని అన్నంట. ఋతురాజుకు దెబ్బ తగిలి టీంలకెళ్ళి అవతలి పోయిండు. ఏంది, టీంలకెళ్ళి పోయిండా? అట్టెట్లా పోతాడు? చల్, నేను ఒప్పుకోను. అట్లెట్లా అంటే దెబ్బ తగిలింది పోయినా గంతే. ఏ తూచుతోండి, అట్టెట్లా పోతావు? నేను ఒప్పుకోనట్టు ఒప్పుకోను. నాకు కూడా 2 పాయింట్లు ఇచ్చిపోవాలి. ఏంది, నేనేమన్నా కుట్టు మిషన్ పెట్టుకున్నాను అనుకుంటున్నావా? 2 పాయింట్లు కావాలని అడగంగానే పాయింట్లు కుట్టియ నీకు ఎట్లా కనిపిస్తున్నా నేను నీకు? మీకు దమ్ముంటే గెలిచి తీసుకోర్రి. తీసుకుంటాం తీవే, నువ్వు చెప్పాలా మాకు? గా టీంలా ఆడటోళ్ళు ఎవ్వరు లేనప్పుడు కెప్టెన్ ఎవరైతే చెప్పు. గా పాయింట్ లేదో మనం గెలిచే తీసుకుందాం. పగ్గాలు ధోని అన్న చేతిలోకి పోయినాయంటే కథ మొత్తం మాంత్రికుని చేతిలోకి పోయినట్టే. వికెట్ల వెనకాల మంత్రదండం పట్టుకొని నిలబడతాడు. ఎప్పుడేం చేస్తాడు ఆయనకే తెలియదు. గాలకు తెలియకపోతే ఏంది, మనం తెలుసుకుందాం. అయినా వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయిన వాళ్ళను ఇంకో మ్యాచ్ ఓడించడం పెద్ద సుతారమా? తమ్ముడు, మీరెన్ని మ్యాచ్లు గెలిచిరువే? 2 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోతారు. దానికి సంకల్ కుతుకుంటే ఎట్లా? మరి మీరు ఒక్క మ్యాచ్ గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయారు. మేము 2 మ్యాచ్లు గెలిచి 3 ఓడిపోయినాం. గా మాత్రం దానికి ఎందుకంత ఆగమైతున్నావు? ఈ పొద్దు లెక్క సరియేత్తంతి. ఇవాళ మేము గెలిచామంటే అయిపోయా, ఇద్దరం సేమ్ అవుతాం. అన్నా, ఈ మ్యాచ్ ఎట్లయినా సరే మనం గెలవాలి. ఇప్పటికే సగం ఇచ్చేది పోయింది. వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయినామని తెలియగానే ఒక్కొక్కరు నోటితో నవ్వుతారు. తమ్ముడు, నువ్వేం పరిచయం కాకు. నువ్వు నిమ్మలంగా రెస్ట్ తీసుకో. పగ్గాలు నా చేతిలోకి వచ్చినాయి కదా, ఇక నేను చూసుకుంటది. ఒక్కొక్కరు చెమటలు తీస్తా. ధోని అన్న, గీ లెక్కన చూస్తా అంటే గీ చెన్నై టీం కి నువ్వు తప్ప ఎవ్వరికి ఎప్పుడైనా పనికొచ్చేటట్లేరు. ఇక నువ్వే దిక్కు. జడ్డు, మాటలు మంచినే మాట్లాడుతున్నావు గాని ఆట ఏంది అంత ఆగమాగం ఆడతాను? నువ్వు టీంలా పెద్ద తలకాయ లెక్క. మరి నువ్వు గిట్లా ఆడితే ఎట్లా అనుకున్నావు? బౌలింగ్ చక్కగా చేయకపోతివి, బ్యాటింగ్ చేయకపోతివి. గా రుతురాజుకి నన్ను ఎట్లా వాడుకోవాలో సరే ఎరకలేదు. ఇక నువ్వు వచ్చినావు కదా, అయిపోయా. నాకు ఎరికే కదా నీ వాడకమైందో. ఇప్పుడు చూడు ఎట్లా ఆడుతున్నావు. ధోని బ్రో, అసలు మన టీంకి ఏమైంది? మన బ్యాటింగ్ ఎందుకు ఇట్లా తగలబడ్డది? ఏమన్నా ఆలోచన చేసినావా? చేసిన చాలా ఆలోచన చేసినాక నాకు ఒక ముచ్చట అర్థమైంది. దీని అంతటి కారణం నువ్వే అనిపిస్తాను. నేనా? నీ అవ్వ, నువ్వు నిజంగానే మాట నన్ను అంటున్నావా? నువ్వంటే నువ్వు ఒక్కనవనే కాదు, అది చాలా పెద్ద కథ ఉంది. నీకు చిన్న చెప్తాను. పోయిన దాకా 6 బ్యాటర్లు 5 బౌలర్లు తీసుకునేది. అందులో 2 స్పిన్నర్లు 3 ఫాస్ట్ బౌలర్లు. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా ఒక బ్యాటర్ ను తీసుకుంటే 7 అయ్యేది. అట్లనే జడేజా, దీపక్ చాహర్ కూడా బ్యాటింగ్ చేసేటోళ్ళు. ఇంకో బౌలర్ కావాలంటే మోయిన్ అలీ లాంటి బ్యాటింగ్ ఆల్రౌండర్ ఉండే. ఇప్పుడు గదే ముచ్చట రివర్స్ అయింది. 5 బ్యాటర్లు 6 బౌలర్లు తీసుకుంటాను. అక్కడనే గదే తప్పింది. ఇక్కడ నిన్ను నూర్ అహ్మద్ ఇద్దరిట్లా ఒక్కరినే తీసుకోవాలి, కానీ ఇద్దరిని తీసుకుంటున్నాం. అప్పుడు నువ్వేం చేయాలి? ఒక చేత బ్యాటింగ్, ఇంకో చేత బౌలింగ్ చేయాలి. మరి నువ్వు చేస్తున్నావా? చేస్తలేవు, ఎట్లా? అరే ఏమున్నావు కాక, అటు తిరిగి ఇటు తిరిగి మీకు నా కింద పెట్టినవులే. అయినా నాకు క్లారిటీగా చెప్పాలి. ఇప్పుడు చెప్పినావు కదా, ఇక చూపిస్తుంది నేనేందో. ధోని అన్న, గీ ప్లానింగ్ లా ఇంత పెద్ద బొక్కుందని ఇన్ని దినాలు చెప్పకుండా ఏం చెప్తాను? నాకు అర్థం కాకడుతా. తమ్ముడు, ఆవేశపడకు. గిరిసుతా మంచి ప్లానింగే. ఆడాల్సిన వాళ్ళు చక్కగా ఆడినప్పుడు ఎవరేం చేస్తారు చెప్పు? ఏమో అన్న, ఏం చెప్తావేమో, నాకంత ఆగమాగం అవుతుంది. రచిను, నువ్వేదో తోపుతురుమని నిన్ను తీసుకుంటే నువ్వేం తమ్మి? నాకేం సంబంధం లేదు, ఏదో ఆడాలంటే ఆడుతున్నట్టు ఆడుతున్నావు. నేనేంది అట్లా ఆడేంది? నీకట్లా అనిపిస్తున్నట్టుంది. అయితేగా ఈ పొద్దు చూడు ఎట్లా ఆడతాను. చూస్తా, అది కూడా చూస్తా. చక్కగా ఆడకపోతే అప్పుడు చెప్తా. అన్నట్టు చెప్పుడు యాది మర్చిన, ఋతురాజు ఆడతలేడు కదా, గా జాగాలు ఎవరు తీసుకుంటే మంచిగా ఉంటది? ఇంకెవరు? నేను ఉండనే ఉంటే మళ్ళీ ఎందుకు అడుగుతాను? గా ఫస్ట్ డౌన్ లా నేనైతేనే కరెస్ట్. అట్లానే మన రాజ్యాంగంలో రాసిందా? ఏం మాట్లాడుతున్నావు? నీకని అర్థమవుతుందా? గా దానిలో ఎందుకు రాస్తారు? మరి గా జాగాలు నువ్వే కరెస్ట్ అని ఎవరు చెప్పిర్రు? అన్న, నన్ను తీసుకో, నేను ఆడతా. ముందుగాల మీరు కొట్టుకున్నాడు బంద్ చేయర్రి. ఎవ్వరు తీసుకోవాలనో నేను తీసుకుంటా గానీ మనం కొట్టుకున్నాడు కాదు. ఈ కేకేఆర్ వాళ్ళని ఎట్లా కొట్టాలనో ఆలోచన. ఈ మ్యాచ్ ఎట్లయినా సరే మనం గెలవాలి.